మొదటి 10 సంవత్సరాలు దురల పాలనలో దురహంకార పాలనలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక మార్పు జరిగితే ప్రజాస్వామ్యం ఇప్పుడైనా నిలబడుతుంది కావచ్చు. సరే, భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ వాతావరణాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు అనేటువంటిది సాధ్యమైతది, వాళ్లకు కాలం చెల్లింది అనేటువంటి వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసినా కూడా అదృష్టవశాత్తు వాళ్లకు ఒక అవకాశం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా మేము ఆమోదించినము, ప్రజా తీర్పును గౌరవించినము. ఇప్పుడన్నా కనీసం ప్రజాస్వామ్యం నిలబడుతుందేమో, ఒక దొరల దురహంకార అప్రజాస్వామికమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుందేమో అని చెప్పి ఆశించినము. కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేసినాం. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ దొరల పాలన అయితే పోవాలని అనుకున్నామో అదే దురస్వామ్యమే ఇంకా నడుస్తోంది అనేటువంటిది అర్థమవుతోంది. ఏ అప్రజాస్వామిక వాతావరణం పోవాలే, పరిపాలన పోవాలే అని అనుకున్నామో అదే అప్రజాస్వామిక వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ధర్నా చౌక్ ను మూసేసి ఆందోళనలు చేయకుండా చేసి ప్రజాస్వామ్య ప్రశ్నించే గొంతుకలను ఏ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో నొక్కేసి ఇవాళ గొంతు లేకుండా చేసినారో అది పోయి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా హక్కులను బాధ్యతలను గౌరవించేటటువంటి ప్రభుత్వం వస్తుందని మేము భావిస్తే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అంతకు 10 రెట్లు ఎక్కువ హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో, వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటన అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన. మీరందరూ కూడా దాదాపుగా ఆ వీడియో చూసి ఉంటారు. కానీ మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల కోసము అలాగే మీడియా మిత్రుల కోసం కూడా మళ్ళొక్కసారి ఈ వీడియోను ప్లే చేస్తున్నాను. నేను ఒక్కసారి ఈ వీడియో చూడండి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఉద్యాన వర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించొద్దని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పోలీసులు చుట్టుపట్టుకొని లాగడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఉద్యాన వర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించొద్దని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పోలీసులు చుట్టుపట్టుకొని లాగడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా పోలీస్ కానిస్టేబుల్ ఒక అమ్మాయి, ఒక విద్యార్థి పరిషత్కి సంబంధించినటువంటి నాయకురాలు, తను దేనికోసం పోరాటం చేస్తోంది, దేనికోసం ఆందోళన చేస్తోంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక 100 ఎకరాల భూమిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్మాణానికి దఖలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీకి చెందినటువంటి భూములు యూనివర్సిటీకే ఉండాలి, చదువుకున్నటువంటి పిల్లలకు ఆడ చదువుకునేటువంటి అవకాశం ఉండాలి. ఒకసారి 100 ఎకరాల భూమి చేయి దాటిపోయిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి మళ్ళా తిరిగి రాదని కదా, ఆ భూమిని యూనివర్సిటీకే ఉంచాలి అని చెప్పి ఏబీవీపీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలా ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు లాభం జరుగుతుందని, నిరుద్యోగులకు లాభం జరుగుతుందని, ఉద్యోగులకు లాభం జరుగుతుందని, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు బాగుపడతారని కోరుకొని జీవితకాలం కోరుకున్నటువంటి జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలో జయశంకర్ సార్ విగ్రహం ముంగట కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అరెస్టులు చేసి చెల్లా చెదరు చేసి, పాపం ఆ అమ్మాయి తప్పించుకొని పోతుంది. అరెస్టు చేస్తుంటే తప్పించుకొని నడుస్తూ రోడ్డు మించి పోతుంటే కూడా
వెహికల్ మీద వచ్చి పోలీసులు జుట్టు పట్టుకొని మరీ కింద పడి లాక్డౌన్ తీసుకొని పోవటం అనేటువంటిది ఇవాళ ఎంత అరాచకము, ఎంత అప్రజాస్వామ్యము. మరి పోలీసులకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇట్లనే విద్యార్థులపైన దాడులు చేయమని చెప్పి వాళ్ళకేమైనా హక్కులు ఇచ్చిందా? ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం. ధర్నాలు చేసేటటువంటి వాళ్లను ఇట్లా గొర్ర జుట్టు పట్టుకొని ఈడ్చుకొని గుంజుకపోమని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారా పోలీసులకు? ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మేము ఇవాళ అడుగుతున్నాం. ఇదేనా మీరు పరిపాలించేటటువంటి పద్ధతి? అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయొద్దు, తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు చేయొద్దు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయొద్దు. ఉద్యమాలు చేసుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత 10 సంవత్సరాలుగానే అనేక అన్యాయాలు, అక్రమాలు జరిగినాయి, అందరి నోర్లు నొక్కేసిండ్రు అని మేం బాధపడుతుంటే, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము ఆ దొరకు 10 రెట్లు ఎక్కువ దొరస్వామ్యాన్ని చూపిస్తున్నారు. ఇవాళ వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈయన కూడా మరొక దొరలాగా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న ఈ సంఘటన జరిగితే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అనేటువంటిది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం. పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక మహిళా విద్యార్థి నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే ఈ క్షణం వరకు వాళ్ళపైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు మీడియాకు, తెలంగాణ ప్రజలకు, ఇవాళ ప్రతిపక్షాలుగా మేము అడుగుతున్నాం. మాకు, మా అందరికీ కూడా సమాధానం చెప్పాలి అనేటువంటిది మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇక్కడ జరిగినటువంటి ఘటనను మనము అనేక రకాలుగా చూడొచ్చు. ఇవాళ మీరు విద్యార్థుల ఉద్యమం పైన ఉక్కుపాదం మోపుతున్నారు, ఇవాళ ఒక మహిళ పైన అన్యాయంగా అక్రమాలు చేస్తున్నారు. ఒక మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయేటటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఇవాళ మనం మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. రేపు జనవరి 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే జరుగుతున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశంలో మొట్టమొదటిసారి త్రివిధ దళాల పెరేడే రేపు మహిళలు చేయబోతున్నారు ఢిల్లీలో. అటు నేవీలో కావచ్చు, ఇటు ఆర్మీలో కావచ్చు, అటు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మహిళలు గత 10 సంవత్సరాలలో విపరీతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగింది. పారామిలిటరీ దళాలలో కూడా మహిళలను చేర్పించి మహిళలు కూడా పురుషులతో అన్నిట్లలో సమానమని చెప్పి ఇవాళ అట్లా రిపబ్లిక్ డే నాడు పూర్తి స్థాయిలో త్రివిధ దళాల పెరేడ్నే మహిళలతో చేయించేటటువంటి దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక దిశగా ఆలోచిస్తుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక భూముల కోసం యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వకూడదు, అది యూనివర్సిటీకే ఉండాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి ఒక విద్యార్థి నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అంటే మీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు 60 ఏండ్ల పైచిలకు అధికారంలో ఉన్నా కూడా 33% రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది చేతగాకపోతే కేవలం రెండు టర్ముల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్ ని మహిళలకు చట్టసభల్లో కల్పించి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా గౌరవంగా గర్వపడేలాగా చేసింది. ఒక దిక్కు భారతీయ జనతా పార్టీ మహిళల భాగస్వామ్యాన్ని ప్రతి దాంట్లో పెంచుకుంటూ పోతుంటే ఇవాళ పోరాటాల్లో, ఉద్యమాల్లో మహిళలు వస్తే ఆ మహిళల భాగస్వామ్యాన్ని తొక్కివేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది. ఇవాళ మీరు ఉద్యమాలు చేసేటటువంటి మహిళల పైననే ఇట్లాంటి అఘాయిత్యాలకు, అరాచకాలకు పాల్పడితే మరి ఇక సామాన్య మహిళలకు మీరేం రక్షణ కల్పిస్తారు తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా క్రైమ్ రేట్ పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్లో మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉన్నది. మొత్తం దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 1వ స్థానంలో ఉన్నది. ఇది 2022తో పోలిస్తే 2023కి వచ్చేసరికి 12% మహిళల పైన క్రైమ్ రేట్ పెరిగింది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి మీ ప్రభుత్వం దాన్ని తక్కువ చేయాలి, దాన్ని తక్కువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలా, దానికి కారణమవుతున్నటువంటి బెల్ట్ షాపులను మీరు బంద్ చేయాలా,
దానికి కారణమవుతున్నటువంటి పబ్ కల్చర్ను మీరు తక్కువ చేయాలి. దానికి కారణమవుతున్నటువంటి పోకిరీలు ఇవాళ ఎవరైతే మహిళల పైన పబ్లిక్ గా కూడా ఇట్లాంటి అరాచకాలు చేస్తారో వాళ్ళ పైన ఉక్కుపాదం మోపి మహిళల జోలికి వస్తే మీ అంతు చూస్తామని చెప్పేటటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక ఆచరణ యోగ్యమైనటువంటి ఒక విధానాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాల. అది బంద్ పెట్టి మీరు ఇవాళ ఉద్యమాలు చేస్తున్నటువంటి మహిళల పైనే జుట్టుపట్టుకొని లాక్కపోతాము అని అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఊరుకోదు. అందుకే మేము పదే పదే చెప్తున్నాం, ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇవాళ రామరాజ్యాన్ని మనం స్థాపించుకున్నాం. ఇవాళ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా పురోగమనంలో ముందుకు పోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మితే ఊసిపోయే ముక్కులాగా ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రపంచంలోనే 5వ సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా పైకి వచ్చింది. కరోనా లాంటి విపత్తులో కూడా అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు కూడా అల్లాడిపోతే భారతదేశము 10 దేశాలకు అన్నం పెట్టేటటువంటి పరిస్థితిలోకి వచ్చింది. 100 దేశాలకు వ్యాక్సిన్ కూడా ఎగుమతి చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకనాడు కనీసం ఆర్మీల మహిళలు ఊహించుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ఆర్మీల పారామిలిటరీ దళాలలో కూడా మహిళలు వచ్చి రేపు త్రివిధ దళాలు కూడా మహిళా పెరేడ్ జరగబోయేటటువంటి పరిస్థితికి ఇవాళ భారతదేశం వచ్చింది. అటువంటి పరిస్థితికి బీజేపీ భారతదేశాన్ని తీసుకొచ్చింది. రేపటి నాడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చి ఉంటే అదే రామరాజ్యాన్ని ఇక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీగా చూపించేవాళ్ళం. మహిళలు అంత గౌరవంగా, అంత సంతోషంగా ఉండేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేవాళ్ళం. కానీ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిండ్రు, అయినా సరే మీకు మేము సూచన చేస్తున్నాము, మీకు మేము హెచ్చరిక కూడా చేస్తున్నాము. మహిళల పట్ల మీరు ఇంత అమానవీయమైనటువంటి ఘటనలు జరుగుతున్నా కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఇవాళ నిన్న ఏబీవీపీ నాయకురాలపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో దానికి కారణమైనటువంటి వాళ్ళపైన ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోవాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము సూచన చేస్తున్నాము. మీరు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా టేకప్ చేస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ స్పందించడం అనేటువంటిది 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చుగాక. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్పందించకపోతే అసలు ఆడ ఉద్యమం చేసినటువంటి వాళ్లే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు. ఇవాళ మీరు చెప్పేటటువంటి పేరున్నామే పుసుకున్న భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందేమో అని చెప్పి, లేకపోతే ఏదన్నా అంశం ఉందనగానే మొదలే ఆమె పేరు రావాలని చెప్పి చేసుకునేటటువంటి పరిస్థితి మీరు మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా చూసినారు. కాబట్టి ఇక వాళ్ళు ఎవరో స్పందించిండ్రు మాకంటే ఒక 10 నిమిషాల ముందు అన్నంత మాత్రాన ఇక్కడ అయిపోయేది ఏం లేదు. స్పందించడం ఒకటే కాదు, స్పందించిన తర్వాత కార్యాచరణ ఏం చేస్తాము అనేటువంటి దాన్ని బట్టే మనం చేసేటటువంటి పనికి ప్రజల దగ్గర నుంచి కూడా ఆదరణ వస్తుంది. కాబట్టి మాకు ఇంకొకరితోటి కంపారిజన్ లేదు. నిజంగా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైన ఒక మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ ముందు ధర్నాలు చేసింది, హైదరాబాద్ లో ధర్నాలు చేసింది, ప్రగతి భవన్ ముందు ధర్నాలు చేసింది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధర్నాలు చేసింది. ఆ అమ్మాయి ఆత్మహత్యా యత్నం కూడా చేసి హాస్పిటలైజ్ అయింది. మరి అదే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కేసీఆర్ గారి కూతురు ఎందుకు స్పందించలే? ఇప్పటిదాకా కూడా స్పందించలే కదా. 10 నిమిషాలకో 5 నిమిషాలకో కాదు. కొత్తగూడెంకు సంబంధించినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆయన చేసినటువంటి అఘాయిత్యానికి ఒక కుటుంబమే మొత్తం పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకొని ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ముఖ్యమంత్రి గారి కూతురు మరి ఆమె కనుక నిజంగానే మహిళల కోసం ఆలోచించటమైతే ఆనాడు ఆమె ఎందుకు స్పందించలే?
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక సర్పంచ్ని వేధిస్తుంటే ఆమె డైరెక్ట్ గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూతురు అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి పోయేందుకు ఆమె దగ్గర పోయి ఒక్కసారన్నా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అనేక చోట్ల మహిళల పైన దాడులు జరిగితే ఒక్క దాడి మీద కూడా 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలే? ఇవాళ కేవలం ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం స్పందించే స్పందనలను భారతీయ జనతా పార్టీగా మేమేం పెద్దగా పట్టించుకోవట్లేదు, పరిగణించాల్సినటువంటి అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ అన్న.